నమస్కారం. మెంఫిస్ తెలుగు సమితి వారు సమర్పిస్తున్న మెంఫిస్ ఇంటి వంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ఇంకొక కొత్త వంటను తెలుసుకోవడానికి డిపి నీలిమ కోకా వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు ఏం వంట చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డిపి నీలిమ. నమస్కారం శైలజ గారు. మీరేంటండి శివగామిలాగా రెడీ అయ్యి వచ్చారు? ఏం చెప్పమంటారండి, బాహుబలి సినిమా చూసినప్పటి నుంచి ఇంతే తంతు. అంతే అంటారా? శివగామికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, సో అయితే మీరు ఈ రోజు మన వ్యూయర్స్ కి ఏం చేసి చూపించబోతున్నారు? ఇవాళ అండి కట్టప్ప చికెన్. ఓ, కట్టప్ప చికెన్. అసలు మీరు ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారుగా బాహుబలికి. కట్టప్ప చికెన్ ఓకే, నా మాట శాసనం. అమ్మ, మేము ఆమోదిస్తున్నాం అయితే. సో అయితే మన కట్టప్ప గ్రిల్డ్ చికెన్ కి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తారా? ఫస్ట్ చికెన్ అండి, బోన్లెస్, ఒక 2.5 pounds దాకా ఉంటుంది. తర్వాత గోంగూర, మన ఇంట్లో పెరిగిన ఫ్రెష్ గోంగూర. ఇదేమో మామూలుగా ఇండియన్ స్టోర్స్లో దొరికే షాన్ చికెన్ టిక్కా మసాలా. కరివేపాకు, కర్రీ లీవ్స్, కొంచెం పచ్చిమిర్చి, జింజర్ ముందుగానే కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గార్లిక్ క్లోవ్స్, అండ్ దెన్ జస్ట్ కొంచెం సాల్ట్ అండి. సో అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తారా డిపి? ఫస్ట్ కొంచెం చికెన్ కడిగేసి పెట్టుకున్నానండి. తర్వాత ఎక్కువ అడిషనల్ మాయిశ్చర్ ఉంటే మ్యారినేట్ సరిగ్గా కావదని చెప్పి జస్ట్ ఉడికే ఏదన్నా ఒక పేపర్ టవల్ తీసుకుని జస్ట్ వాటర్ అంతా తీయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఎన్ని పౌండ్స్ ఆఫ్ చికెన్? ఇది మామూలుగా కాస్కోలో 2 bags దొరుకుతాయి కదండి, అది అప్రాక్సిమేట్లీ 2.5 to 3 pounds చికెన్. ఓకే, సో మీరు తీసుకున్నది బోన్లెస్ థై మీట్. అంటే గ్రిల్ కి థైస్ బాగుంటదనా? యా, జనరల్ గా నేను థై మీట్ వాడతాను. ఇంకేం కట్ చేయక్కర్లేదు కదండి. అంటే జనరల్ గా ఫుల్ మీట్ అలా ఉంటే ఇట్స్ ఈజియర్ టు గ్రిల్. మరి చిన్న పీసెస్ అయితే గ్రిల్ నుంచి పడిపోతూ ఉంటాయి. సో జస్ట్ నేను జస్ట్ ఆ మాయిశ్చర్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇందాక ఒకసారి ఆల్రెడీ కొంచెం చేశాను, బట్ చేసేస్తే ఇప్పుడు జస్ట్ త్రో ఇట్ అవే. దాని తర్వాత ఫస్ట్ 2-step ప్రాసెస్. ఇదేంటంటే ఫస్ట్ ఈ టిక్కా మసాలాతో మ్యారినేట్ చేస్తున్నాం. సో మీకు స్పైస్ ఎక్కువ కావాలి అంటే యూ కెన్ యాక్చువల్లీ పుట్ ద ఎంటైర్ ప్యాకెట్. లేదు అంటే కొంచెం కట్టప్ప చికెన్ అన్నారు కాబట్టి మాత్రం స్పైస్ చేత్తోనే కలిపేస్తున్నాను. అంటే దానిలోనే సాల్ట్ అది అంటే సాల్ట్ బాగుంటుందండి. మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేయాల్సిన అవసరం రాదు, కానీ కొంచెం సాల్ట్ కావాలి అనుకుంటే వేయచ్చు. బట్ మా ఎక్స్పీరియన్స్ దీంతో చాలా మటుకు సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. బల్లాలదేవ కూడా రెడీ అయిపోతుంది. సో అవునండి, ఈ మధ్య ఇంట్లో చికెన్ చేసుకుంటుంటే దాచుకుని తినాల్సి వస్తుంది. అలా అయితే అంటే పోనీ మీరైనా చెప్తారా, అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? శివగామి గారు ప్లీజ్. మీరు చికెన్ అంతా అయ్యేందుకు వెయిట్ చేయండి. అంతేనంటారా? అయిన తర్వాత ఆన్సర్ రివీల్ అయిపోతుందా ఆటోమేటిక్ గా? అయితే మన వ్యూయర్స్ అందరూ వెయిటింగ్. సో అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి డిపి? నెక్స్ట్ ఇది కొంచెం సాటే చేసి దీంతో గోంగూర మ్యారినేట్ తయారు చేయాలండి. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ ఆన్ చేసాను, కొంచెం ఆయిల్. దాని తర్వాత మళ్ళీ జస్ట్ ఈ జింజర్, గార్లిక్, 3 inches జింజర్. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వాడచ్చు, కానీ ఎలాగో ఇంకోటి ఎలాగో కొంచెం గ్రైండ్ చేయాలి కాబట్టి. దాని తర్వాత మిర్చి, మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత మిర్చి. ఆల్రెడీ మసాలా పౌడర్ లో కొంచెం కారం ఉంది. ఇదేంటంటే గోంగూర పులుపుకి కొంచెం కారం కూడా తగ్గించాలి. ఇది కొంచెం సాటే చేసిన తర్వాత కొంచెం అది ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత గోంగూర వేసేస్తాం. గోంగూర ఏంటి అది ఇండియన్ స్టోర్ లో తెచ్చారా? లేదండి, ఉమా అండ్ శేషాద్రి బెల్లే వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఇది కూడా ఒక 1 cup ఫుల్గా స్టాక్ కప్. జనరల్గా కర్రీ లీవ్స్ నేను కొంచెం తర్వాత వేస్తాను.
గోంగూర చాలా ఫాస్ట్గా సాటే అయిపోతుంది. ఒకసారి మూత పెడితే చాలు. జస్ట్ ఒక 5 minutes అట్లా మూత పెట్టేసి ఉంచేస్తే సాటే అయిపోతుంది. ఇది మీరు సాటే చేసి తర్వాత అది గ్రైండ్ చేస్తాం. మామూలుగా సాటే చేసి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం గోంగూర పచ్చడిగా ఉంటుంది యాక్చువల్గా. అంతేగా గోంగూర పచ్చడి కూడా అన్ని ఇలానే. చింతపండు వేయరు గోంగూరకి. గోంగూరకి పులుపుంటుంది ఆల్రెడీ. మరి ఎక్కువ కూడా సాటే చేయట్లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్. ఈ లోపల చికెన్ కూడా కొంచెం టిక్కా మసాలా అంతా పడుతుంది కదా దాంతో. యూజువల్గా అంటే మీరు అది ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తారా లేదంటే ఒక ఫ్యూ అవర్స్ అండి. జస్ట్ ఒక 2-3 hours సరిపోతుంది. బట్ ఓవర్ నైట్ చేయగలిగితే ఈవెన్ బెటర్. తర్వాత కొంచెం సాటే అయిన తర్వాత కర్రీ లీవ్స్ ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అది మంచి మన పచ్చడి స్మెల్ వస్తుంది ప్రస్తుతానికి అయితే. గోంగూర గార్లిక్ అన్నీ కలిసి. సో ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ రెడీ. తర్వాత ఇది కొంచెం కూల్ అవ్వాలి. కొంచెం స్టవ్ కట్టేసి జస్ట్ దీన్ని కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేయాలి. యా. సో మీ దగ్గర మంచి మిక్సర్ దట్ కెన్ టేక్ హీట్ వేడిగా గ్రైండ్ చేసినా పర్లేదు. బట్ మన ఇండియన్ మిక్సీస్ జనరల్గా కూల్ అయిన తర్వాత వేడి చేయాలి. సో ఒక 10 minutes పక్కన పెట్టేస్తే కూల్ అవ్వగానే గ్రైండ్ చేసేద్దాం. ఓకే అండి. అయితే ఇందాక సాటే చేసిన గోంగూరని గ్రైండ్ చేశారు. ఇప్పుడు మా మిక్సర్ అంతా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు, లేకపోతే ఎలా ఉందండి సేమ్ గోంగూర పచ్చడి లానే ఉంది. ఆ కారం అయితే బేభత్సంగా బాగా తెలుస్తుంది. ఆ కట్టప్ప ఫైర్ కనిపిస్తుంది దీంట్లో. ఆ పేస్ట్ ని జస్ట్ అన్ని పీసెస్ కి పట్టినట్టుగా మ్యారినేట్ చేయాలి. ఆల్రెడీ ఆ టిక్కా మసాలా ఉంది. దిస్ ఇస్ జస్ట్ అనదర్ కోట్ ఆన్ టాప్ ఆఫ్ టిక్కా మసాలా సార్. సో ఇది మ్యారినేట్ చేసి ఒక 2 hours జస్ట్ couple of hours ఉంచొచ్చు. అయితే మీకు ఓవర్ నైట్ ఉంచగలిగితే ఓవర్ నైట్. తర్వాత దీని తర్వాత కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఒక couple of teaspoons ఆఫ్ ఆయిల్. ఎందుకంటే ఆ కోట్ గ్రిల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అన్ని పీసెస్కి అంటేనట్టుగా కలిపేస్తాం. సో మంచి గ్రీన్ కలర్ గోంగూర కూడా చాలా మంచిది కదా మన ఆంధ్రలో అభిమానం. మనకంటే ఏ ఈవెంట్ జరిగినా గోంగూర వంకాయ ఒకటి గోంగూర ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అంతేనండి. ఇది couple of hours అయితే పక్కన పెట్టేయచ్చు, లేకపోతే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు. ఓకే. సో అయితే ఇది 2 hours అయిపోయింది కదా. అంటే ఇది నేను ఆల్రెడీ ప్రొద్దున్న ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టానండి. మనకి ప్రోగ్రామ్ ఉందని తెలిసి. సో సేమ్ ఇది 2 hour మ్యారినేటెడ్ ప్రోడక్ట్. ఓకే. అదేమో నేను రేపు మళ్ళీ చేసుకుంటాను. ఓకే, రేపు మళ్ళీ వస్తాం మేమైతే. సో దీని నెక్స్ట్ గ్రిల్ కొంచెం ఆల్రెడీ ఆయిల్ అంతా ఉంది కదా, యూ కెన్ సీ ద ఆయిల్. గ్రిల్ మీద కావాలంటే ఆ పామ్ స్ప్రే లాంటిది ఒకటి తీసుకుని జస్ట్ ఒక 15-20 minutes గ్రిల్ అయిపోతుంది. బయటికి వెళ్దాం. బయట గ్రిల్. ఓకే. సో అయితే గ్రిల్ పెట్టేస్తారా గ్రిల్ పైన? ఇదేనండి మ్యారినేట్ అయిపోయింది కదా. గ్రిల్ ఆల్రెడీ ఒక 5 minutes ఆన్ చేసి పెట్టాను. ఆల్రెడీ కొంచెం వేడి అయిన తర్వాత జస్ట్ టాన్స్ తీసుకుని ఆ పక్కన వెజిటేబుల్స్ బాగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అవి కూడా గ్రిల్ చేస్తారా? చికెన్ తో పాటు కొంచెం వెజీస్. మా శివగామి గారు వెజిటేరియన్ అండి. ఓకే. సో అండ్ మేము కూడా అందరూ ఇంట్లో అందరూ we all enjoy grilled veggies. మంచి హెల్దీ కూడా. అంటే ఆ వెజిటేబుల్స్ లో ఏం కలిపారు మీరు? జుకీనీ, స్క్వాష్,
తర్వాత చిల్లీస్, కొంచెం బెల్ పెప్పర్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బెల్ పెప్పర్, అంటే అన్ని కట్ చేసేసి ఆనియన్స్, ఇవన్నీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి వెజిటేబుల్స్. మంచి స్మెల్ కూడా, గార్లిక్ రోస్టెడ్ గార్లిక్ ఫ్లేవర్. అంటే అది రెడీమేడ్ హెర్బ్స్ తీసుకున్నారు. జస్ట్ రెడీమేడ్ హెర్బ్స్, రోస్టెడ్ గార్లిక్ క్రోగర్ లో దొరికేదండి. దాని తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసేసి జస్ట్ 5 minutes మిక్స్ అయ్యి, ఇంకేం మ్యారినేట్ అక్కర్లేదు. ఇదిగోండి కట్టప్ప చికెన్ రెడీ. ఓకే, మీరు కట్టప్ప చికెన్ తో పాటు శివగామి వెజిటేబుల్స్ కూడా చేసి చూపించారు మాకు. ఇంతకీ శివగామి గారు ఎక్కడండి? శివగామి గారు మమతల తల్లి ఓడి బాహుబలి. ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేయండి. అది అద్భుతం అండి. అంటే అది నోట్లో పెట్టుకోగానే ఒక్కసారి బాహుబలి సినిమా అంతా అండి మొత్తం అంతా కనిపించేసింది. శివగామి, బల్లాల దేవ, టూ మచ్ ఉంది. అదే యాక్చువల్ గా ఇది తిన్న తర్వాత అంటే ఆ సీక్రెట్ రివీల్ అయిపోయింది. ఎంత బాగుందంటే కట్టప్పను బాహుబలి ఫైట్ చేసుకుని ఈ చికెన్ కోసం కట్టప్ప చంపేశాడు అండి. అంత టేస్టీగా ఉంది. సో అంటే ఆ సినిమా చూసిన తర్వాత అందరికి ఒక క్వశ్చన్ ఉండిపోయింది, ఎందుకు చంపాడు. ఇదే ఆన్సర్, ఈ చికెన్ కోసం చంపేశాడు. టూ మచ్ ఉంది. రాజమౌళి గారిని ఇది సెకండ్ ఎపిసోడ్ లో పెడదాం మనం. అదే చాలా బాగుంది. అసలు వెజిటేబుల్స్ కూడా చాలా సింపుల్ గా చేస్తారు. వెజిటబుల్స్ యాక్చువల్లీ వెరీ హెల్దీ, చాలా ఈజీగా కూడా అయిపోతాయండి. చికెన్ తో పాటు ఇట్స్ ఫుల్ డిన్నర్. పిల్లలు కూడా ఎంజాయ్. చాలా బాగుంది. థ్యాంక్స్ వచ్చినందుకు. చూసారు కదండి, మెంఫిస్ తెలుగు సమితి వారు సమర్పిస్తున్న మెంఫిస్ ఇంటి వంటలు కార్యక్రమంలో ఈరోజు మీరు కట్టప్ప గ్రిల్డ్ చికెన్ అండ్ శివగామి వెజిటేబుల్స్ నేర్చుకున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొకసారి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. Let's go! Wow. That's really good. Really good. It's so good. మీరు ట్రై చేయండి. What are vegetables called? Vegetables, parents better? Shivagami Vegetables. Okay. Chicken try చేయండి. Can I put them on here? Like, yeah. Okay, sure. ఇది ఆలోపినస్ లేదు. ఆలోపినస్ కొంచెం టచ్ కే. Okay, okay. You know what? Never mind.